ముందుగా ఇప్పటిదాకా మనము అఫీషియల్ వెబ్సైట్స్ గురించి తెలుసుకున్నాము. ఇక మీద మనము ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది, ఏ విషయాలు మనం తెలుసుకోవాలో చూద్దాము. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో ముందుగా తెలుసుకోవాల్సింది కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్. ఒక కాలేజ్ ఏ జిల్లాలో ఉంది, మనం చదివే కాలేజ్ కోర్సు దాని యొక్క కోడ్ ఏంటి క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇంజనీరింగ్లో దాదాపు చాలామంది విద్యార్థులకు తెలియని విషయం ఏంటంటే ఇంజనీరింగ్లో ఓన్లీ 4-5 బ్రాంచెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అది సిఎస్సి, ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అని అనుకుంటారు. కానీ సిఎస్సిలోనే మనకి దాదాపు 18 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ ఇంజనీరింగ్లో 49 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. అవేందో మనం ఈ స్క్రీన్ మీద చూద్దాము. సో ముందుగా ఏఈసి అలైడ్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏఎన్ఈ, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఏఆర్బి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏయుటి, సివిల్ ఇంజనీరింగ్ సిఐవి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఐపీఈ, మెకానికల్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎంసిటి, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈసి, మెటలర్జీ ఇంజనీరింగ్ ఎంఈటి, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఎంఎంఎస్, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఎంఎంటీ, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ ఎంటీఈ, ప్లానింగ్ పిఎల్జీ. ఇవన్నీ కూడా మనకి ఇంజనీరింగ్లో ముఖ్యమైన కోర్సెస్. ఏజీఈ ఇవన్నీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఏజీఆర్, బయోటెక్నాలజీ బిఐఓ, కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్ఈ, డైరీయింగ్ డిఆర్జీ, ఫుడ్ టెక్నాలజీ ఎఫ్డిటి, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ ఎఫ్ఎస్పి, మైనింగ్ ఇంజనీరింగ్ ఎంఐఎన్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ పిహెచ్ఈ, టెక్స్టైల్ ఇంజనీరింగ్ టీఈఎక్స్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, CME కంప్యూటర్ ఇంజనీరింగ్, CSG కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, CSN కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్, CSO కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటీ, CST కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, CSW కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, DTD డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్, INF ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ITE ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AID ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, AIM ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CIC CSCలో IoT అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, CSB కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, CSC కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, CSD కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్, CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, CSI కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, CSM కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. ఇవి కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్. BME బయోమెడికల్ ఇంజనీరింగ్, ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ECI ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ECM ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, EIE ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ETM ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్. ఫార్మసీ రిలేటెడ్ PhD ఫార్మడీ ఎంపీసీ స్ట్రీమ్ అండ్ PHM B ఫార్మసీ ఎంపీసీ స్ట్రీమ్. సో ఇక్కడ మీకు కనపడుతుంది టోటల్ 49. ఒక విద్యార్థి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ 49 కోర్సెస్ తనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ 49 కోర్సెస్ని కూడా మనము వెబ్ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. ఇప్పటిదాకా మనము డిమాండ్ అనాలిసిస్ ఏందో చూసాము, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఎంసెట్ ద్వారా వస్తున్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఇవి చూసాము. ఇప్పుడు మనము కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండబోతుంది. ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్, అంటే వెబ్సైట్ ద్వారా జరిగే కౌన్సిలింగ్. ఇంతకుముందు మనం చూపించిన వెబ్సైట్లో tgepset.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలా ఉంటుంది. సో ఫస్ట్ మనము అసలు కౌన్సిలింగ్ ఎన్ని స్టెప్స్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్, సెకండ్ స్టెప్ స్లాట్ బుకింగ్, థర్డ్ స్టెప్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫోర్త్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫిఫ్త్ క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, సిక్స్త్ ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్. ఈ 6 స్టెప్స్తోని మనకి ఈ టోటల్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఫినిష్ అవుతుందండి. సో ఫస్ట్ స్టెప్ ప్రాసెసింగ్ ఫీ ఏంటి. సో ఏ విద్యార్థి అయితే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నాడో ఆ విద్యార్థి, అందులో SC ST విద్యార్థులు 600 రూపాయలు, OC BC విద్యార్థులు 1200 రూపీస్ మనము ఆన్లైన్లో పే చేసేది ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి tgeepset.nic.in tgeepset.nic.in. నెక్స్ట్ ఈ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసేది ఎప్పటి నుంచి, జూన్ 27వ తారీఖు నుంచి జరగబోయే కౌన్సిలింగ్కి ఆ రోజు మార్నింగ్ మనము ఈ 600 SC ST వాళ్ళు, 1200 OC BC వాళ్ళు ఈ అమౌంట్ని త్రో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే పే చేయాలి. ఈ అమౌంట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాతనే మనం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వగలము. అయితే ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేసే సమయంలో అక్కడ మనం ఎంటర్ చేయాల్సిన విషయాలు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్,
రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది మన హాల్ టికెట్ మీద ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం పే ప్రాసెసింగ్ ఫీ, ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక స్క్రీన్ అవుపిస్తుంది. ఈ స్క్రీన్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎంసెట్ రాసాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్టేట్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అయితే ఏ విద్యార్థి అయితే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ని కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని కానీ, ఫీజు రియంబర్స్మెంట్ని కానీ క్లెయిమ్ చేసుకోవాలి అంటే 27వ తారీఖు లోపలనే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలండి. సో ఇక్కడ మనకి ఆ రోజు మనం ప్రాసెసింగ్ ఫీ పే చేసే సమయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, మన ఆధార్ నెంబర్, మన మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్స్తో యూజ్ ఏంటి? ఎవరైనా స్టూడెంట్ తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ కింద చదువుకోవాలి అనుకుంటే అందులో ఓసీ బీసీ విద్యార్థులు అర్బన్లో ఉంటే 2 lakhs, రూరల్లో ఉంటే 1.5 lakh, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అర్బన్లో ఉన్న రూరల్లో ఉన్న 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఓసీ క్యాస్ట్లో ఎవరైతే 8 lakhs బిలో ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కావాలి అనుకుంటే వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి January 1, 2024 తర్వాత తీసుకున్నది సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి June 2014 తర్వాత తీసుకున్నది సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం మీరు ఈ ఇయరే తీసుకోవాలండి. దానిపైన వ్యాలిడ్ ఫర్ 2024-25 అకాడమిక్ ఇయర్ అని రాసి ఉంటుంది. అలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడే మనం ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. ఈ ఫోన్ నెంబర్ మన పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే జరుగుతుందో ఆన్లైన్లో ప్రతి ఇన్ఫర్మేషన్, అంటే ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఓటీపీ కానీ, మనం పేమెంట్ చేసినప్పుడు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే విషయం కానీ, ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్కే వస్తుంది. కాబట్టి ఇది మన పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్, in the above screen, basic information as furnished by candidate while filling TS EAP set application form and special category status are available which are not editable. ఒకవేళ మీకు ఆ సమయంలో ఎంసెట్ రాసే సమయంలో ఈడబ్ల్యూఎస్ పెట్టకపోయినా, ఇన్కమ్ గురించి మెన్షన్ చేయకపోయినా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కౌన్సిలింగ్ సమయంలో కూడా మీరు దాన్ని యాడ్ చేయొచ్చు. అండ్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ సాధ్యమైనంత తొందరగా మీరు తెచ్చుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కానీ మీకు వస్తాయి. నెక్స్ట్, ఫస్ట్ స్టెప్ మనము ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసాము. పే చేసే సమయంలో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అండ్ అమౌంట్ ఏదైతే 600-1200 రూపీస్ నేను చెప్పానో టీ వ్యాలెట్ ద్వారా కానీ, బిల్ డెస్క్ ద్వారా కానీ మీ నచ్చిన గేట్వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 1200 రూపీస్ తను ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్ అయి ఉంటాడు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 1200 రూపీస్ పే చేస్తున్నాము. క్రెడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్. అంటే ఒక విద్యార్థి ఈ కంప్లీట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో కేవలం ఒక్కసారి మాత్రమే తను హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే తన దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 sets జిరాక్స్ తీసుకొని ఆ వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తే వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేసిన తర్వాత మనకి ఆర్ఓసి అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒక ఫామ్ ఇస్తాడు. ఆ తర్వాతనే తను ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి హైదరాబాద్లో అండ్ తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఏ విద్యార్థి అయినా సరే తనకి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. అది ఎలా? ఈ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మనము హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అని కొడతాము. షో అవైలబుల్ స్లాట్స్ క్లిక్ చేసిన తర్వాత కేటగిరీ ఆఫ్ స్టూడెంట్, ఇక్కడ మనకి స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, క్యాప్ అండ్ జనరల్ 4 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో మనకి ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి అయితే ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అయితే ఇక్కడ మనము అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో మనకి 6 హెల్ప్ లైన్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. జేఎన్టీయూ కూకట్పల్లి, మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, కులీ కుత్బుషా పాలిటెక్నిక్ కాలేజ్ జూ పార్క్ దగ్గర, అండ్ రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్. మనకి నచ్చిన సెంటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి నచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేశాను. కులీ కుత్బుషా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ జూ పార్క్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేవి అవైలబుల్ డేట్స్.
ఇదంతా కూడా మనకి జూన్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి గ్రీన్ ఏదైతే అవైలబుల్ ఉందో ఆ అవైలబుల్ డేట్ అండ్ టైమ్ స్లాట్స్, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 27వ తారీఖు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు 28th కానీ 29th కానీ నేను వెరిఫికేషన్కి వెళ్ళాలనుకుంటాను. ఆ డేటు అండ్ నాకు నచ్చిన టైము, నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాలనుకుంటాను. ఆఫ్టర్నూన్ నేను 3 o'clock వెళ్ళాలనుకుంటే ఇక్కడ 3 o'clock అండ్ డేట్ ఇవి సెలెక్ట్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఇమ్మీడియట్లీ యూ విల్ రిసీవ్ SMS టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్, నేము, టైము. ప్రింట్అవుట్ కెన్ బి టేకెన్, నాట్ మ్యాండేటరీ, విత్ ద డీటెయిల్స్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ నేమ్, డేట్, టైం. మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి మన వెరిఫికేషన్ సెంటర్ డీటెయిల్స్ వస్తాయి. ఆ సెంటర్కి మాత్రమే వెళ్ళాలి. వేరే సెంటర్కి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆ సెంటర్కి కూడా మీరు 2:30 నుంచి 3 మధ్యలో స్లాట్ బుక్ చేసుకుంటే మీరు 2 o'clock వరకల్లా ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళే ముందు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి? ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, ఈఏపీ సెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్, SSC మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి January 1, 2024 తర్వాత తీసుకున్నది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వెరిఫికేషన్ ఆఫీసర్ లోపలికి ఎంటర్ కానివ్వడు. ఇందులో ముఖ్యంగా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఒక స్టూడెంట్ లోకలా కాదా అనే విషయం తెలిసేది ఈ స్టడీ సర్టిఫికేట్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్కూల్లో అయితే చదివారో, ఏ ఇంటర్మీడియట్ కాలేజ్లో అయితే చదివారో అక్కడి నుంచి మీరు తప్పనిసరిగా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కొన్ని స్కూల్స్లో స్టడీ కండక్ట్ కమ్ బోనఫైడ్ అని ఉంటుంది, కొన్ని స్కూల్లో ఓన్లీ స్టడీ కండక్ట్ అని ఉంటుంది. సో దానిపైన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అంటే మీరు అక్కడ చదివారు అని ఒక సర్టిఫికేట్ ఉంటే ఎనఫ్. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు OC/BC విద్యార్థులేమో 2 lakhs బిలో అర్బన్లో ఉంటే, 1.5 lakh బిలో రూరల్లో ఉంటే, SC/ST విద్యార్థులు అర్బన్లో ఉన్న రూరల్లో ఉన్న 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే OC క్యాస్ట్లో 8 lakhs బిలో ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కావాలి అంటే తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ మనం వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్తాము. వెరిఫికేషన్ ఆఫీసర్ మనకి ఆ సెంటర్లో ఈ సర్టిఫికేట్స్ చూసి వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ROC ఫామ్ అని ఒకటి ఇస్తాడు. దానిపైన ఉన్న డీటెయిల్స్ ఆధారంగానే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి వన్స్ మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అదే సెంటర్లో కూర్చొని ఆ పేపర్ మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అంటే మీ క్యాస్ట్ కానీ, మీ నేమ్ కానీ, మీ ర్యాంక్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాస్ట్ BC అయితే అక్కడ OC అని పడింది అనుకోండి, నాకు సీట్ అలాట్మెంట్ ఓపెన్ కేటగిరీలో జరుగుతుంది. నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నా కూడా అక్కడ నో అని రాస్తే నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ వెరిఫికేషన్ సెంటర్లో ఉన్నప్పుడే మీరు ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసేయండి. ఆ తర్వాత మనం చేయాల్సింది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో వన్స్ మన వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన మొబైల్కి లాగిన్ ఐడి అని ఒకటి వస్తుందండి. అది వెరిఫికేషన్ ఆఫీసర్ పంపిస్తాడు. ఆ లాగిన్ ఐడి రాగానే అది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్బుక్లో ఒక దగ్గర లాగిన్ ఐడి అని రాసి పెట్టుకోండి. వన్స్ ఇక్కడితో మనకి ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మన మొబైల్కి లాగిన్ ఐడి వచ్చింది. దాని తర్వాత స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. అంటే మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సమయంలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అగైన్ మన హాల్ టికెట్ పైన ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ షుడ్ హ్యావ్ ఏ మినిమం 8 characters కంటైనింగ్ అట్లీస్ట్ 1 న్యూమరిక్ వాల్యూ, స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు దినేష్ అయితే DINE నా డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే DINE 1234 అంటే ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్, లెటర్స్ కలిపి మనం ఒక పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. మొబైల్ నెంబర్, ఏదైతే మొబైల్ నెంబర్ మనం అప్పుడు ఇచ్చామో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడితో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్స్ లాగిన్. సో ఫస్ట్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాము, లాగిన్ ఐడి వచ్చేసింది. అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము. దాని తర్వాత స్టెప్ వచ్చేసి క్యాండిడేట్స్ లాగిన్. ఈ క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఐడి, వెరిఫికేషన్ ఆఫీసర్ నుంచి వచ్చిన లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్
ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అంటే మనం లాగిన్ అవుతున్నాము. ఓటీపీ, ఈ ఓటీపీ ఏ నెంబర్ అయితే మనము వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గర ఇచ్చామో అదే నెంబర్కి వస్తుంది. అందుకే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఒక విద్యార్థికి జరిగిన సంఘటన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విద్యార్థి బై మిస్టేక్ వాళ్ళ ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఇచ్చాడు. ఆ అబ్బాయి ఈరోజు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డే, ఆ రోజు పెట్టుకుందామని చూశాడు. ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను అవుట్ ఆఫ్ స్టేషన్, బయటికి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ 5 o'clockకి హెల్ప్ లైన్ సెంటర్ క్లోజ్ అయిపోతుంది. 7:30, 8 ఆ టైంలో ఆప్షన్స్ పెట్టుకుందామని అబ్బాయి లాగిన్ అయ్యాడు. ఓటీపీ వస్తుంది. ఆ పర్సన్ ఏమో ఓటీపీ చెప్పట్లేడు. తను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకునే అవకాశాన్ని కోల్పోయాడు. సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఫస్ట్ ఫేజే మనకి ఇంపార్టెంట్. ఒక కాలేజీలో 100కి 100 సీట్లు మనకు ఖాళీగా కనిపించేది ఫస్ట్ ఫేజ్లోనే, మన ర్యాంక్కి క్యాస్ట్కి తగ్గ సీట్ వచ్చేది ఫస్ట్ ఫేజ్లోనే. సో సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 100 ఒక 70-80 సీట్స్ మనకి ఫిల్ అయిపోయాయి. అంటే తనకు వచ్చే అవకాశాన్ని తను పోగొట్టుకున్నాడు. అందుకే మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది మన పర్సనల్ నెంబర్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ లాగిన్లో ఓటీపీ, ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకి స్క్రీన్ మీద డిస్ట్రిక్ట్స్ కనపడతాయి, కోర్సెస్ కనపడతాయి. ఇంతకుముందు మనం చదివిన కోర్సెస్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఇక్కడ ఉంటాయి.